ముందు మనలో వాక్యం ఫలించాలన్నా, మనము ఒక విత్తనంగా ఫలించాలన్నా మనకు ఉండవలసింది ఏంటంటే 8:15లో యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని వినాలి. విన్న తరువాత దాన్ని అవలంబించాలి. మూడవది ఓపిక కలిగి ఉండాలి. వినేటప్పుడు మంచి మనసుతో వినాలి. చాలామంది ఈ బోధకుడు ఎంతవరకు ఈయనకు స్టఫ్ ఉన్నదో చూడ్డానికి వస్తారు. ఇది ఎంతవరకు చెప్పగలడు, ఎంత సబ్జెక్ట్ తెలుసు. చాలామంది నా సేవారంభంలో ముందుకు వచ్చి, పాస్టర్ గారు, యూ హ్యావ్ ప్రీచ్డ్ అ గుడ్ సర్మన్, కంగ్రాచ్యులేషన్స్, దట్ వాజ్ ఎ గుడ్ మెసేజ్ అని అనేవాళ్ళు. నేను చెప్పాను, యూ హ్యావ్ మిస్డ్ ద మార్క్. నువ్వు గురి తప్పిపోయావు బాబు అని చెప్పాను. నేనేమో 25 ఏళ్ళ కుర్రవాడిని, వాళ్ళేమో 60-70 పెద్ద. అంటే వాళ్ళకు ఏంటంటే నన్ను సర్టిఫై చేయడం, నువ్వు బాగా చెప్పావని. ఇప్పుడు నేను బాగా చెప్పానా బాగా చెప్పలేదు అనేది కాన్సెప్ట్ కాదు. చెప్పిన విషయం బుర్రకెక్కిందా, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి నువ్వు అవలంబిస్తావా, చెప్పిన విషయం నీ జీవితంలో ప్రాక్టికల్గా ఏమైనా కనబడుతుందా. కనబడనప్పుడు నేను చేసింది మంచి ప్రసంగము కాదు, నువ్వు మంచి శ్రోతవు కాదు. దిస్ ఇస్ నాట్ అ గుడ్ మెసేజ్, యు ఆర్ నాట్ అ గుడ్ లిసనర్. హూ నీడ్స్ యువర్ అప్రిషియేషన్. బోధ కూడా బాగా చెప్పేవంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఏదో దేవుని దయండి, తమలాంటి వాళ్ళు మెచ్చుకోవాలి, అదే కదా నా జీవిత ధ్యేయం. ఇంత గొప్ప వాళ్ళు మెచ్చుకున్నారు, ఇంకా నాకేం తక్కువ అండి, నా జన్మ ధన్యమైందని అంటానా నేను? నువ్వు మెచ్చుకోనేవాడు కావాలరా బాబు. చెప్పిన మ్యాటర్ బుర్రకెక్కిందా? ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేస్తావా? దానిని ఆచరణలో నువ్వు చూపించగలుగుతావా? ఈ లక్షణాలు లేనప్పుడు ఎంత గొప్ప ప్రసంగికుడు వచ్చి మాట్లాడినా, యేసు ప్రభువే వచ్చి మాట్లాడినా నీకు ఫలితం శూన్యం. యోగ్యమైన మంచి మనస్సుతో వినాలి. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. నేనేం చెయ్యాలో చెప్పు, ఎలా బ్రతకాలో చెప్పు, ఏ విషయంలో నేను మారాలో చెప్పు, నాలో నీకు ఆయాసకరమైన మార్గం ఏముందో చెప్పు, దాన్ని ఎలా తొలగించుకోవాలో నాకు తెలియజేయి. ఎవ్రీ మెసేజ్ షుడ్ మేక్ యూ ఎ బెటర్ పర్సన్. నువ్వు వినే ప్రతి ప్రసంగం ఉన్నంతకంటే ఇంకా బెటర్ పర్సన్గా నిన్ను మార్చాలి. లేకపోతే ఈ ప్రీచింగ్ దండగా, నువ్వు వినటం దండగా, అసలు నువ్వు సమాజానికి రావడమే దండగా. వై ఆర్ వి కమింగ్ ఎట్ ఆల్? క్యా టైం పాస్ కే లియే ఆతే హై? వస్తాము, వింటాము, వెళ్ళిపోతాం, బట్ నథింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. వై ఆర్ వి వేస్టింగ్ అవర్ టైం? ఇదేమన్నా పాస్టర్ గారులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమా? ప్రార్థనలు పెడితే కానుకలు వస్తే బ్రతికేద్దామనే? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వచ్చాను నేను. డూ ఐ నీడ్ దిస్ టు లివ్? యూ మస్ట్ మేక్ అ డెసిషన్. నేను వినే ప్రతి ప్రసంగము నన్ను మెరుగైన వ్యక్తిగా చేయాలి. 100 ప్రసంగాలు విన్నాం, 1000 ప్రసంగాలు విన్నాం, బాగుంది అన్నాం, కానీ మనం రక్షణ పొందిన కొత్తలో ఎలాగున్నాం అలాగే ఉన్నాం. ఎందుకంటే వాక్యం ఫలించడం లేదు. వాక్యం ఎందుకు ఫలించడం లేదు? యోగ్యమైన మంచి మనస్సుతో వినడం లేదు. వాక్యం ఫలించకపోతే మనము కూడా ఫలించలేం. ఒకవేళ ఫలించినా మనలాంటి గింజలు వస్తాయి, కానీ యేసు లాంటి గింజలు రావు. దిస్ ఈజ్ ద డిజాస్టర్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్ వరల్డ్ వైడ్. నేనైతే ప్రసంగం వినగానే ఇంటికి పోయి తప్పక మోకరించి ప్రార్థన చేసేవాడిని. దేవుడే దీనికి సాక్షి.
దేవుడే దీనికి సాక్షి. క్రీస్తు న్యాయపీఠం ముందు దేవుడు నన్ను లెక్కడుగుతాడు నేను అబద్ధం చెప్తే. ఒక అద్భుతమైన ప్రసంగం వినగానే ఇంటికి పోయి మోకరించేవాడిని. ప్రభువా, ఎంతో గొప్ప సత్యం చెప్పావయ్యా నీ దాసుని ద్వారా. నాకు పెద్ద వయసు ఏం లేదు, 16 ఏళ్ళు. నాకు 15 ఏళ్ళప్పుడు బాప్తీసం పొందాను నేను. ఎంత అద్భుతమైన సత్యం అయ్యగారు చెప్పారు. అది నా బ్రతుకులో ప్రాక్టికల్గా లోకానికి కనిపించేటట్టు సహాయం చేయి తండ్రి అని కనీసం అడిగేవాడిని. మరి జరిగిందా, అంత గొప్పగా నువ్వు బ్రతికావా అని వెటకారం చేస్తే నేనేం చెప్పలేను. అట్లీస్ట్ దేర్ వాజ్ ఎ డిజైర్ అండ్ ఎ ప్రేయర్ అండ్ అన్ అటెంప్ట్. కోరిక ఉండేది, ప్రార్థన నాలో ఉండేది, ప్రయత్నం ఉండేది. చేత కాలేదనుకో అది వేరే విషయం. చేతనైందో కాలేదో అది పైకి వెళ్ళాక ఆయన చెబుతాడు. నేను చెబుతున్నాను, మన సంఘంలో చెప్పబడ్డన్ని మర్మాలు, ఉన్నతమైన ప్రత్యక్షతలు భూమి మీద ఏ సంఘంలో చెప్పబడి ఉండవు. ఆ ప్రతి ప్రసంగాన్ని ఇంటికి వెళ్ళి మీరు మోకరించి ధ్యానించి ఇది నా బ్రతుకులో ప్రాక్టికల్గా కనబడాలి అని ప్రార్థన చేసి ఉంటే ఇవాళ మనము ఉన్న స్థితిలో ఉండం. వీ వుడ్ బి సమ్వేర్ ఎల్స్ ఆన్ ఎ హయ్యర్ స్పిరిచువల్ లెవెల్. మన సంఘమే కాదు, దిస్ ఈజ్ ట్రూ అబౌట్ ఎవ్రీ లోకల్ చర్చ్ ఆఫ్ ఎవ్రీ డినామినేషన్. ప్రతి స్థానిక సంఘానికి ఇదే జబ్బు. అయ్యగారు బాగా చెప్పారు, బాగా వీడెవడండి చెప్పడానికి, అయ్యగారు బాగా చెప్పాడు చెప్పలేదని. అంటే నీ దగ్గర మార్కులు ఎంచుకోవడానికి కూటాలు పెట్టుకున్నామా? బాగా చెప్పాడు సరే, నువ్వు బాగా విన్నావా అసలు? నువ్వు బాగా గ్రహించావా అసలు? బ్రతుకులోకి వచ్చిందా? ఎన్ని ప్రసంగాలు విన్నా సాటి సహోదరునితో కలిసి ఉండలేని పనికి మాలిన మనస్తత్వం. ఇంకెందుకండి ప్రసంగాలు? విశ్వ ప్రణాళిక, విశ్వ చరిత్ర ఎవడికి కావాలి? నీ చరిత్ర అంటూ చెప్పు అసలు. అభిషిక్తమైన ప్రసంగాలు 1000 విన్నావు, సాటి సహోదరుని ప్రేమగా పలకరించలేవు, అర్థం చేసుకోలేవు. యూ కెనాట్ ప్లేస్ యువర్ ఫీట్ ఇన్ టు దేర్ షూ. వాళ్ళ ప్లేస్లో వాళ్ళ షూస్లో కాళ్ళు పెట్టి నిలబడి అదే సిచ్యువేషన్లో నేనుంటే ఏం జరుగుతుంది అని ఆలోచించే సౌజన్యం లేదు. కానీ అద్భుతమైన ప్రసంగాలు వింటాం. ఎవరైనా కష్టంలో ఉంటే మాత్రం అర్థం చేసుకోం. విమర్శ, ఎప్పుడు విమర్శ, అపార్థం, ప్రేమ లేదు, కనీసం ప్రేమగా పలకరించడం లేదు. మనసులో ప్రేమ లేనప్పుడు ఐ లవ్ యూ అని చెప్పినా సరే కరిచినట్టు ఉంటుంది. పెదవులతో ప్రేమించడం కాదు, మనస్సులో ప్రేమ ఉండాలి. ప్రేమ లేని మనస్సులు కలిగి ఎన్ని లక్షల ప్రసంగాలు వింటే ప్రయోజనం ఏంటి? ఫలితము లేదు. విత్తువాడు మనుష్య కుమారుడు, ఆయన కష్టపడుతున్నాడు. ఆయన జత పనివారైనటువంటి దైవజనులు కష్టపడుతున్నారు. విత్తడం జరుగుతూనే ఉంది, కానీ ఎక్కడా ఫలించటం లేదు.